అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 16వ వచనం, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఎప్పుడైతే ఏలియా భయపడకుండా నేను చెప్పింది చెయ్యి, అది ఏం చేస్తావనంటే నువ్వు చేసేటువంటి అప్పం ఏదైతే ఉందో మొట్టమొదటి అప్పం నాకు తీసుకొచ్చి పెడితే నీకు జరిగేది ఏంటనంటే నీ బుడ్డిలో నూనె అయిపోదు, నీ తొట్టిలో పిండి అయిపోదు. నేను కదా సెలవిచ్చేది, దేవుడైన యెహోవా ఈ మాటను సెలవిస్తూ ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆమె ఎంత మాత్రం కూడా సందేహించకుండా, ఏలియాను సనుగుకోకుండా, గొనుగుకోకుండా, తిట్టుకోకుండా ఏం చేసింది, తీసుకొచ్చి అలాగనే దైవజన చేతిలో పెట్టింది. హల్లెలూయా. పెట్టినప్పుడు జరిగిన సందర్భం ఏంటి అని అంటే కరువు దినములు కంప్లీట్ అయ్యేంత వరకు ఏం కాలేదంట, బుడ్డిలో నూనె అయిపోలేదంట, తొట్టిలో పిండి ఎంత మాత్రం కూడా తక్కువ కాలేదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది నిజముగా సారెపతు విధవరాల గురించి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే ఆమె పేరు ఎంత మాత్రం కూడా బైబిల్ ఎక్కడ రాయబడలేదండి. కానీ ఏమి రాయబడ్డాయనంటే ఆమె పరిచర్య గురించి రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో పేరు ప్రస్తావన లేకుండా తన పరిచర్య గురించి మాత్రమే రాయబడిందంటే ఆమె పేరు కన్నా కూడా ఆమె చేసిన పరిచర్యలో చాలా గొప్పతనం ఉంది. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పటికీ కూడా పేరు కోసం ఏది కూడా మనం చేయకూడదు. దేనికోసం చేయకూడదు? పేరు కోసం చేయకూడదు. దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం ఏమి చేయాలో, దేవుడు మనకు ఏమి సెలవిస్తూ ఉన్నాడో, ఏమైతే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో అది మనం చేసుకుంటూ పోతూ ఉండాలి. పేరు కాబట్టి ఎంత వస్తుందండి. హల్లెలూయా. ఒక గొప్ప ప్రవక్త అయిన ఏలియాని పోషించే గొప్ప ధన్యత ఘనత నా స్త్రీకి ఇచ్చాడు దేవుడు. అర్థమవుతుందా అండి? పేరు అవసరం లేదండి. ఇంకా అవసరమా పేరిక? ఆమె గురించి నేటికి కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని యొక్క చిత్త ప్రకారంగా, ఆయన ఆజ్ఞ ప్రకారంగా, ఆయన సెలవు ప్రకారంగా నువ్వు చేసుకుంటూ పోతూ ఉంటే దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు, గొప్పగా ఆశీర్వదిస్తాడు. నీ పేరు తెలియకపోయినా నీ క్రియల గురించి, నీ పరిచర్య గురించి మారు మోగుతూ ఉంటుంది. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె పేరు చెప్పకపోయినప్పటికీ కూడా ఈమె పరిచర్య గురించి చెప్పడం మనం చూస్తూ ఉంటాం.